పాపా ఏమిటమ్మా? నాకు 1000 రూపీస్ కావాలి. దేనికమ్మా? మా కాలేజ్ అసోసియేషన్ వెల్ఫేర్ ఫండ్ కి. ఓహో అలాగా, దానికేముంది, రేపు పొద్దున కాలేజీకి వెళ్ళేటప్పుడు మేనేజర్ని అడిగి తీసుకో. థ్యాంక్ యూ పాపా. గుడ్ మార్నింగ్ సార్. చూడు, ట్రంకాలు వస్తే ఆఫీస్కి డైవర్ట్ చేయి. సరే సార్. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? వెళ్ళిపోయారు. ఏదో డొనేషన్ కావాలని తీసుకుందా? లేదు సార్, నన్నేం అడగలేదు. నేను అడగలేదా? లేదు సార్. ఆ అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదయ్యా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలు కాలేజీలో డొనేషన్ అడిగితే ఆలస్యం చేస్తే ఏం బాగుంటుంది? పోనీ నన్ను కాలేజీకి వెళ్ళి ఇచ్చామంటారా సార్? నో, నేనే వెళ్ళిచ్చొస్తానులే. గుజ్జల గుళ్ళు కడుతున్నారా బుజ్జిపాపాయ్ గారు? మరి నీకోసం తాజ్మహల్ కట్టడానికి నేను షాజహాన్ని కానే, పేదవాణ్ణి. పేదంటే గుర్తుకొచ్చింది. నేను మా నాన్న దగ్గర అన్ని అబద్ధాలు చెప్పి తీరా డబ్బు తీసుకోకుండా వచ్చేసాను చూడు. డబ్బెందుకు? మన కోసమే. ఎన్ని అనుకున్నాను తెలుసా? ఎక్కడెక్కడో తిరిగి కనిపించినవన్నీ కొనుక్కొని రోజంతా సరదాగా గడపాలనుకున్నాను. నో డౌట్. పదం. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ కమిన్ సార్. థ్యాంక్స్. ఇవ్వనండి 1000 రూపాయలు. మా అమ్మాయి ఛాయ 3rd BSc ఏదో డొనేషన్ అడిగారట. డొనేషనా? మా కాలేజీలో డొనేషన్ తీసుకునే అలవాటు లేదండి. నో, ఏదో వెల్ఫేర్ ఫండ్ కోసమని. నెవర్ సార్, దేర్ ఈస్ సమ్ మిస్టేక్. మా అమ్మాయి అబద్ధాలు చెప్పదండి. మేము కూడా చెప్పమండి. నో, ఐ మీన్ ఒక్కసారి మా అమ్మాయిని పిలిపిస్తారా? అలాగే. 3rd BSc లో ఛాయను ఒకసారి పిలుచుకురా. అలాగేనమ్మా. రవి, నన్ను ముందు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. సరే సరే. తొందరగా. సరే సరే సరే. అమ్మాయి గారు అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రెజెంట్ అండి. క్లాస్ రూమ్ లో ఆబ్సెంట్ అండి. Absent. రవి, రవి, చూస్తే ఏమనుకుంటారు? ఏమి అనుకో. నీకు ధైర్యం ఎక్కువ రవి. చూడు, సిగ్నల్ వచ్చింది. మొన్న బస్ ఎక్కింది కంపెనీ కోసం అన్నావు, ఈ రోజు బైక్ ఎక్కింది ఎవరితో? ఎవడు వాడు? రవి పాప. పాప అంటూ నన్ను పసివాణి చేసి అడుగుదాం అనుకుంటున్నావు కదా. ఇంతకాలం ఏ పాప ఎరగనుకున్నాను. జరిగింది చాలు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. హలో ఛాయ, రవి, బాగున్నావా? నాన్న నన్ను కాలేజీ మాన్పించేశారు. ఎందుకు? మన సంగతి నాన్నకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకేం తెలియడం లేదు. 2 రోజులుగా నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నాకు అలాగే ఉంది. ఏం చేయను మరి? అప్సరాకు వస్తావు ఎప్పుడు? అమ్మో, ఇంత జరిగాక ఇంకా అప్సరా అంటావే? ఏం జరిగింది? ఏమీ లేదు. నిన్ను కాలేజీ మనిపించేశారు కదా, ఇక ఇంటి పట్టునే ఉంటావని నమ్మకంగా ఉంటారు. రా ఛాయ. మా నాన్న? మీ నాన్నొద్దు, నువ్వు ఒకదాని వేరా. నేను ఆ పక్క భయంతో చస్తుంటే నీకు హాస్యంగా ఉందా? ధైర్యం నేను నిలుపుతాను కానీ నువ్వు అర్జెంట్గా అప్సరాకి రా. అయ్యో, నేను రాను. ఇదిగో, నువ్వు రాలేదంటే నేనే తిన్నగింటికి వచ్చేస్తాను. వద్దు, నేనే వస్తాలే. మనసు సరిగ్గా లేక 2 రోజుల నుంచి భోజనం కూడా చేయడం లేదు తెలుసా? నాతో వస్తావా? మా ఇంటికి వెళ్ళి ఉండిపోదాం. ఏ గొడవ ఉండదు. అమ్మో, మీ అమ్మ నన్ను ఏమి అనరా? అంటారు. నన్ను వాళ్ళంటారు, వాళ్ళని నేనంటాను. సరిపోతుంది. భయపడితే జరుగుతుందా? నిజంగా నీకు అంత ధైర్యం ఉందా రవి? ఉంది. పద వెళ్ళిపోదాం.
అమ్మో నేను రాను, నాకు ఆ ధైర్యం లేదు. మా నాన్న చంపేస్తారు. ఎప్పటికైనా తప్పదుగా. తప్పనప్పుడు చూసుకోవచ్చు. మా నాన్న కోపం వచ్చే పని నేను ఎప్పుడు చేయలేను రవి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నేను చెప్తానుగా, కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఇంకేమైనా తింటావా? అమ్మమ్మ ఇంకేమొద్దు, చాలా టైం అయిపోయింది, పద పోదాం. ఏమిటి అప్పుడేనా? మీ నాన్న ఆఫీస్ నుంచి రావడానికి చాలా టైం ఉంది. మా నాన్న ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారా? వాళ్ళు వదిలేటప్పుడు రావడానికి? ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే వచ్చేస్తారు. తొందరగా పోదా రవి. ఛాయా, ఇద్దరమే ఉన్నాం. అదే భయంగా ఉంది రవి. భయం ఎందుకు? ఒక ముద్దు పెట్టుకుంటా. అమ్మో వద్దొద్దు. ఛాయా, మళ్ళీ కలిసేంత వరకు ఈ ముద్దను ఎవరేసుకుంటే ఆకలి దప్పిక ఉండదు. ప్లీజ్ ప్లీజ్. ఓ కమాన్ రవి. ఏమిటి సార్, మీరు పైకి వెళ్ళాలా? కాదురా, నిన్ను పైకి పంపించి మా అమ్మాయితో కిందకి వెళ్ళాలి. అంటే మీరు రాస్కెల్. మేనేజర్, ఎస్ సార్. ఆ కుర్రవాణి గురించి వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. ఆ కుర్రవాడి పేరు రవి, బిఏ చదువుకుంటున్నాడు. వాళ్ళ నాన్న పేరు సత్యం, ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇల్లు మన శ్రీకన్యా థియేటర్కి ఆపోజిట్గా ఉన్న రోడ్లోనే ఉందండి. అయితే రాయుడితో చెప్పు, వాళ్ళ నాన్నని వెంటనే తీసుకురమ్మని చెప్పు. ఓకే సార్. ఇంత పెద్ద బంగళాలో ఇలాంటి చెప్పులు ఎవరివి అని ఎవరైనా అడిగితే రా పంతులు, లోపలికి రా. నా పేరు సత్యం, ట్యుటోరియల్ కాలేజీ లెక్చరర్ని. తెలుసులేవయ్యా, సోఫాలో కూర్చో. వద్దులేండి. పర్వాలేదు లేవయ్యా, నువ్వు వెళ్ళిన తర్వాత సోపుతో కడిగించేస్తానులే. మీరు నన్ను అవమానించడానికే పిలిచినట్టయితే వివరంగా చెప్తే నాకు అర్థమవుతుంది. మిస్టర్ సత్యం, ఈ బంగళాలో కాలు పెట్టగానే నీ స్థానం ఏమిటో నువ్వు సరిగానే ఎంచుకున్నావు. కానీ నీ కొడుకు సరాసరి మా బంగళాలో ప్రవేశించి మా నెత్తినెక్కాలని చూస్తున్నాడయ్యా. మీరు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? కొడుకును కరగానే సరే అదుపాజ్యంలో పెట్టుకోనక్కర్లా? మా పోటీ వాళ్ళ మీద గుసుగొలిపి ఆ రకంగా డబ్బు సంపాదించాలనా నీ ఆలోచన? అర్థం కాలేదు, అర్థం కాలేదు. అర్థం కాకుండానే నా అంతటి వాడికి వియ్యంకుడు కావాలని చూస్తున్నావా? అంటే మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటారా? ప్రేమ కాదు, ఒళ్ళు పొగరు. మా అమ్మాయిని వెంటేసుకుని ఊరంతా తిప్పుతున్నట్ట. మావాడా? క్షమించండి సార్, నాకు ఆ విషయం తెలియదు. నాకు తెలిసింది కాబట్టే నేను పిలిపించానయ్యా. నీ కొడుకును ముందుగానే అదుపులో పెట్టుకో, లేదా వాడు నీకు దక్కడు. నా కన్న కూతురు జీవితం కంటే మరొకడు కన్న కొడుకు జీవితం నాకేం ఎక్కువ కాదుగా. చిత్తం, ఇప్పుడు చెప్పారుగా, జరిగిన దానికి మన్నించండి. మా వాడిని నేను మందలిస్తాను. మరెప్పుడూ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. కానీ ఒకటి గుర్తుంచుకో పంతులు, మీవాడు మరీ బలి తెగించాడో నీకు మరోసారి చెప్పటం అంటూ ఉండదు. నాన్న మీద గౌరవం ఉన్నవాడువేనా నువ్వు? నీ చేతలతో నన్ను ఒక చెప్పు కింద జమగట్టే స్థితికి తీసుకొచ్చావు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉన్న బ్రతికే బ్రతకలేక చస్తున్నవాడివి డబ్బుల బ్రతుకు కోసం ఎగబడతావా? కనిపించిన ప్రతి ఆడపిల్లను వల్ల వేసుకుని నా బ్రతుకు నడిగి పాలు చేద్దాం అనుకున్నావా? నేనేం డబ్బు కోసం ఆ పిల్ల వెంట పడలేదు. మళ్ళీ నోరెత్తావంటే పీక పీసి చంపేస్తాను, ఇడియట్. ఆహా, కొడుకో అని వరాలు వేడి మరీ కన్నావుగా కొడుకుని. నన్నివాళ ముక్కు మొహం తెలియని వాళ్ళ ముందు ముద్దాయం చేశాడు వీడు. కారు పంపగానే షోక్గా మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? అతనికి అంతగా అవసరమైతే మన ఇంటికి అతనే వచ్చేవాడు, మాట్లాడుకునే వాళ్ళం. అవసరం అతనికి కాదురా, అతని డబ్బుతో నిన్ను నన్ను మనింటిని మొత్తం కొనేయగలడు. నీకేం పోయే కాలం వచ్చిందని చదువు మానే సరసాలకు దిగావురా? పెళ్ళం కోసం అంత తొందర వచ్చిందా నీకు? ఆ పిల్లతో కలిసి తిరిగినట్టు తెలిసినా మరోసారి ఇలాంటి వ్యథ వేషాలు వేసినా నా గడపతో గుర్తుంచుకో. పో ఇక్కడి నుంచి.
ఎవరు? గుప్తా బావగారా? నమస్కారం నమస్కారం. నిన్ననే మీ చెల్లెలంటుంది మిమ్మల్ని చూసి చాలా రోజులైందని. అన్నట్టు ఈ మధ్యగానే మీరు ఇటు వస్తున్నారా? నేను రావడం పడదు గాని బావా, ఛాయ్ని ఈ రోజు ఫ్లైట్కి పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకో. దాని దగ్గరుండి పరీక్షలకి చదివించే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. వాళ్ళ అత్తయ్య అయితే అన్నీ చూసుకుంటుంది కదా అని పంపిస్తున్నాను. మళ్ళీ పరీక్షల టైంకి పంపిస్తే చాలు. ఎన్నాళ్ళకి మీకు ఈ మంచి బుద్ధి పుట్టింది బావగారు. మా కోడలి మా ఇంటికి పంపించండి మహానుభావా అని అది పుట్టినప్పటి నుండి మొత్తుకుంటున్నాను. ఎప్పటికైనా అక్కడుండేదే కదటయ్యా. సరే గాని మా అల్లుడి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? న్యూయార్క్ నుండి లాస్ ఏంజల్స్ వెళ్తున్నాడట, ఏదో రీసెర్చ్ కోసం. ఇంకో సంవత్సరం వరకు ఇండియాలో అడుగు పెట్టాడట. వెరీ గుడ్. మా లక్ష్మిని అడిగానని చెప్పు. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేస్తాను. ఎయిర్పోర్ట్కి మాత్రం కారు పంపించు. ఆ విషయం నాకు వదిలేయండి, ఉంటాను. ఆగండి ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మనైతే నేను మాట్లాడాలి. హలో హలో పెట్టేశారు. తెలిసిందేగా మీ అన్నయ్య గారి హడావుడి. లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. ఏమిటండి? ఛాయ వస్తుందట, ఇక్కడే ఉంటుందట.